హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి. సో బిగ్ బాస్ ఈ టైటిల్కి ఒక బేస్ ఉంది, చాలా పాపులర్ డిఫరెంట్ కంట్రీస్లో కదా. మరి మన తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 ఎవరో విన్నర్ తెలుసు కదా, ప్రజెంట్ నా ముందే కూర్చున్నారు. సో హౌస్లో 22 మందితో 105 రోజులు అజేయంగా పోరాడి చివరికి టైటిల్ విన్ అయ్యారు. మాట్లాడదామా? ఎస్. హాయ్, హలో, కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ ఫైన్, బాగున్నాను. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్. సో ఆ టైంలో స్టేజ్ మీద నాగ్ గారు అలా చేయి పట్టుకొని అలా లేపినప్పుడు ఆ ఫ్యూ మినిట్స్లో వడ్ యూ ఫీల్? ఇట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే నేను ఆల్రెడీ నవ్వుతున్నా స్టేజ్ మీద రిజల్ట్ రాకముందు చేయబట్టి. ఎందుకు? అందరినీ చూస్తే నర్వస్గా ఉన్నారు, వీళ్ళు నర్వస్గా ఉన్నారని నవ్వుతున్నా ఇలా. సో ఐ వాజ్ షాక్ వెన్ ఐ వాజ్ లైక్ మై హ్యాండ్ వాజ్ అప్. లైక్ ఓ మై గాడ్ అని. ఆల్రెడీ ఐ వాజ్ వెరీ హ్యాపీ, నేను టాప్ 2లో వచ్చిన, జనాలు నన్ను అంతలా ప్రేమించారు, ఆదరించారు అనేది. సో దాంట్లో విన్నర్ కూడా చేసేసారు నన్ను జనాలు కలిసి అంటే ఇంకా ఐ వాజ్ లైక్ ఇన్ ద పీక్స్. ఐ వాజ్ షాక్. ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు లైక్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఐ వాజ్ సో ప్రైజ్డ్ అనేది. అండ్ దెన్ వెన్ ఐ లిఫ్టెడ్ ద కప్, అప్పుడు బాగుంది టైటిల్ చాలా కదా, చాలా బాగుంది. అది డిజైన్ చాలా బాగుంది. అది పట్టుకున్నప్పుడు ఆ బరువు వాల్యూ అంటే ఆ బరువు ఒక కొంచెం బరువు ఉంది ఆ టైటిల్ ట్రోఫీ. సో ఐ ఫెల్ట్ లైక్ నౌ ఐ గోట్ టు నో వై ఇట్ ఈస్ లిటిల్ వెయిట్. ఆ వెయిట్ ఎందుకు ఉంది అనేది బికాస్ ఆఫ్ జనాల్ ప్రేమ, లవ్. ఐ కెన్ ఫీల్ దట్ అనిపించింది. లైక్ ఐ వాస్ దెన్ ఐ లిఫ్టెడ్ రియలీ. ఇట్ వాస్ ఆసమ్. సో ఇది పక్కన పెడితే అసలు అంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు బిగ్ బాస్ చూసేవాళ్ళ మీరు? చూసేవాళ్ళు కదా? అంటే కొన్ని ఎపిసోడ్స్ చూసేవాడిని బికాస్ నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారని. ఓకే, అదే మంచి ఏ సీజన్ అయి ఉండొచ్చు అది? ఏ సీజన్? 7 చూసారా? అంటే కొన్ని ఎపిసోడ్స్. ఓకే, మళ్ళీ బిట్స్ వస్తుంది కదా సోషల్ మీడియాలో, అవే చూసేవాడిని. ఇది కూడా కొన్ని ఎపిసోడ్స్ అంటే గేమ్స్, మా ఫ్రెండ్స్ అన్ని ఉన్నారు కదా, వాళ్ళు ఆడేది ఏది మంచిగా వైరల్ అయి ఉంటుందో అలాంటివి చూసుకొని చూసేవాడిని. ఇంకా అంతకంతే. బాగా తగ్గారు, గట్టిగా తగ్గా, అన్ని ఫిట్టింగ్ అంతా పోయినాయి. తెలుస్తుంది. సో బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు అని. అందరూ అయ్యాం యాక్చువల్లీ. వచ్చిన వాళ్ళు అందరూ ఒక రేంజ్కి తగ్గారు. ఒక పూట రాగి జావ అంట కదా? ఒక వారం. ఒక వారమా? ఒక పూట కాదు, ఒక 3 పూట రాగి జావ. అంటే వారం, ఒక రోజు మొత్తం రాగి జావ, ఒక రోజు కొంచెం వెజిటేబుల్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్, అంతే. ఓకే, ఇట్ వాస్ ఎ టాస్క్. ఓకే, వారం రోజులు. అబ్బా, కానీ మీరు మనిషి చూస్తే ఎంత బలవంతుడిగా కనిపిస్తారో, కానీ ఎమోషనల్ పరంగా కొంచెం వీక్. కొంచెం ఏంటి, చాలా వీక్ అసలు. సో ఆ హౌస్లో ఎన్ని రోజులు ఎన్ని అబాండాలు వేసినా మీరు చివరికి టైటిల్ నెగ్గారు. సో ఒక్కసారి ఆ హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక దాంట్లో ఏదో ఒక టాపిక్లో నోరు జారారు, బట్ మీరు ఒక్కసారి తప్ప అసలు ఇంకా జార్లా. అది ఒక్కసారి అనేది మూసుకో, అది కావాలని చెప్పాను కాబట్టి అది రాంగే, బట్ తప్పు. అంటే నోరు జారలేదు అది. అంటే వెన్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఎ డిస్రెస్పెక్ట్ ఫ్రమ్ అన్ ఆపోజిట్ పర్సన్. నీకు డిస్రెస్పెక్ట్ కాదు అని అనిపించినప్పుడు నేనే ఎందుకు ఉంచుకోవాలి, టేక్ ఇట్ బ్యాక్ అన్నట్టు ఇచ్చింది అది. సో అదైతే తప్పే నేను చేసింది. బట్ నేను నోరు జారను, ఎందుకంటే ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తీసుకోలేము కాబట్టి. ఎస్, కానీ తర్వాత అంత కంట్రోల్గా ఉన్నారు, అసలు చాలా ఎమోషనల్ అయ్యారు ప్రతిదానికి, ఏది పడితే అది. అంటే స్టార్టింగ్ 4-5 వీక్స్ కదా అసలు నాకే రోలర్ కోస్టర్ అది. నా ఎమోషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. దాని తర్వాత ఐ టుక్ కంట్రోల్ ఆఫ్ మై ఎమోషన్స్ అండ్ దెన్ కొంచెం స్టేబుల్ అయ్యాను. ఓకే, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు బి నౌ. కానీ తీసుకోగలగటం అంటే బాగా భరించారు. ఇట్స్ ఆల్ ఇన్ లైఫ్ కదా, కష్టాలు సుఖాలు అనేలా. సో ఇట్ మేడ్ మీ ఈజీ అది రిసీవ్ చేసుకోవడం. ఓకే, ఇక్కడ వచ్చింది అందరూ వాళ్ళ లైఫ్ చూసుకోవడానికి, వాళ్ళ కెరీర్ సెట్ చేసుకోవడానికి. ఇట్స్ ఓకే, యు ఆర్ ఆల్సో హ్యావ్ కమ్ హియర్ ఫర్ దాట్. నీ ప్రయత్నం నువ్వు చేసుకో అనే మైండ్ సెట్ తెచ్చుకున్నాను కాబట్టి నేను భరించగలిగాను. మధ్యలో చాలా వీక్ అయ్యారు కదా, కొన్ని వీక్స్లో ఎమోషనల్గా చాలా వీక్ అయ్యారు. సో ప్రతిది ఏది పడితే అది దాంట్లో నామినేట్ చేస్తూ, తర్వాత టేస్టీ తేజాతో
సో అంటే హౌస్లో మీకు అంటే ఈ 105 రోజులు అంటే మామూలు విషయం కాదు, అది కూడా నాలాంటి వాడికి ఎమోషనల్లీ వీక్. అసలు ఎమోషనల్లీ వీక్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ మీరు ఏమైనా మారారా? ఆ, ఈ, నా ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకున్నా. అంటే ఇంకోటి, తప్పు లేనప్పుడు ఎవరైనా సరే తల దించొద్దు అని నేర్చుకున్నాను. తప్పు లేనప్పుడు తప్పు ఉన్నప్పుడే దించుకోము బేసిక్లీ. ఎస్. ఇంకా లేనప్పుడు అస్సలు. కానీ అంటే 105 రోజులు ఒక హౌస్లో, అది కూడా ఎవ్వరు మనకి పరిచయం లేని వాళ్ళు, అంటే రోడ్డు మీద ఎవరన్నా ఆర్గ్యుమెంట్కి వస్తేనే ఏదో అన్నట్టుగా మనం చూస్తాం. అలాంటిది హౌస్లో అంతమందితో అనే నాట్ ఏ జోక్. అది పక్కన పెడితే సో మీ అన్ని ఎపిసోడ్స్ కూడా, సో గేమ్స్ ప్రతి ఒక్కటి కూడా మీ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు ప్రతి దాంట్లో నెగ్గుకొచ్చారు. థ్యాంక్ యూ. ఒక్క దగ్గర ఏంటంటే మణికంఠ విషయంలో చాలా ఎక్కువైంది కదా, అంటే ఇంజురీ అయింది కదా, సో అలా పట్టుకొని ఇలా తోసేయటం నా చేతి నుంచి పడ్డాడు కదా, అది ఇట్ వాస్ నాట్ ఇంటెన్షనల్. అక్కడ మీరు చూస్తే ఆ వీడియోలో కూడా తెలుస్తుంది, వెనకాల ముందు అంతా ఉన్నాం, మనోడిని పట్టుకొని ఇలా సైడ్కి తీసుకొచ్చేసరికి చెయ్యి పడ్డాడు. ఇంటెన్షనలీ ఆర్ అన్ఇంటెన్షనలీ మనోడికి దెబ్బ తగిలింది. ఐ వాజ్ వెరీ గిల్టీ అబౌట్ ఇట్. అండ్ నేను కిచెన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడం కూడా జరిగింది. మనోడు వస్తే తర్వాత కాసేపు అయిన తర్వాత నాకేం గుర్తురావట్లేదు, నాకేం గుర్తులేదు అన్నాడు. అవునా? అది వచ్చిందో లేదో బయటికి తెలీదు, బికాస్ లైవ్ లో అది రాదు, అలాంటిది రాదు మళ్ళీ. కావాల్సినవి రావు. అదే ఓకే, బట్ నేను నా జెన్యూనిటీ, నా ఫ్రమ్ మై హార్ట్ ఐ సెడ్ సారీ టు హిమ్. తెలుసో తెలియకుండా తప్పు జరిగింది. హీ గాట్ హర్ట్ బికాస్ ఆఫ్ మీ అండ్ ఐ జెన్యూన్లీ సెడ్ సారీ టు హిమ్. అది బయటికి రాకపోయినా నాకు అనవసరం, ఎందుకంటే ఆ మనిషికి నాకు చెప్పాలి, బయట జనాలకు కాదు. ఆ మనిషి హర్ట్ అయ్యాడు కాబట్టి ఆ మనిషికి చెప్పాలి. నేను చెప్పడం కూడా జరిగింది. అండ్ దెన్ మనోడు ఆడొద్దు అని చెప్తే వాళ్ళు మళ్ళీ ఏడుస్తూ అబ్బాయి వద్దు అని, సో అది వేరేది. బట్ యా, జెన్యున్గా ఆ టైంలో నేను సారీ కూడా చెప్పేసా వెంటనే. వీడియోతో మాకు ఏది కనిపించలేదు. అది కనిపించలేదు. సో ఇంకొకటి ఏంటంటే మీరు అంటే హౌస్లో చూసుకుంటే మాకు కొందరు మీతో క్లోజ్గా ఉన్నది, సో తర్వాత మీకు యష్మికి ఎఫ్ఐఆర్ నడిచింది, తర్వాత మధ్యలో బ్రేక్ అయింది. ఎఫ్ఐఆర్ ఏం లేదు అక్కడ. అది మాకు అట్లా కనిపించిందా లేదంటే? అంటే చూసే వాళ్ళు ఉంటారు, దాన్ని మంచిగా ఈ మధ్య ఎడిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు బయటకు వచ్చింది. అంటే అలా ఎడిట్ చేశారంటారా? ఇట్స్ డిజిటల్ వరల్డ్. కరెక్ట్. డిజిటల్ వరల్డ్. లేని మీ పక్కన ఎవరు లేకపోయినా ఎవరినైనా పెట్టొచ్చు. ఇట్స్ వెరీ ఫాస్ట్ ఫార్వర్డింగ్ నౌ. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది చెప్తున్నారు యష్మితో సంథింగ్ అనేది. దెర్ ఈస్ నథింగ్. సింపుల్గా చెప్పాలంటే దెర్ ఈస్ అ ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండ్. అండ్ యష్మి కూడా చెప్పడం జరిగింది అది చాలాసార్లు, దట్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని. ఓకే. సో మళ్ళీ హౌస్లో తను ఎలిమినేట్ అయ్యే ముందు కూడా చాలాసారి డిస్కషన్ జరిగింది. నేను కొన్ని డేస్ తనతో మాట్లాడలేదు. సో ఇది ఇలాంటిది జరిగిద్ది అన్నప్పుడు, వెన్ షీ గాట్ హర్ట్ దట్ నువ్వు ఫ్రెండ్గా కూడా నన్ను మాట్లాడట్లేదు అన్నప్పుడు నేను మాట్లాడడం జరిగింది. వీ బికమ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. మా ఇద్దరి మధ్యలో అలాంటిది ఏం లేదు. అండ్ ఐ డోంట్ నీడ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు ఎనీ వన్ అబౌట్ ఇట్, బికాస్ నా క్లారిటీ ఉంది. మెయిన్లీ నా క్లారిటీ ఉండాలి కాబట్టి. సో నాకు అది ఉంది. అండ్ షీ ఆల్సో గాట్ క్లారిటీ అండ్ షీ ఈస్ హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్, హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఆల్. సో మాకు అలాంటిది ఏం లేదు. అండ్ ఒకవేళ ఎవరికైనా అలా అనిపించుంటే ఇంకా వాళ్ళ పర్స్పెక్టివ్ అది. సో ఓకే, మాకు కనిపించడం అలా కనిపించింది మేబీ, అంటే మీరు అన్నట్టు. ఓకే, చూసేవాళ్ళు తప్పు కాదు, చేసేవాళ్ళు తప్పు కాదు, చూపించేది ఎలా వస్తుందో ఇంకా నేనేం చేయలేను దాన్ని. ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్ కాబట్టి. సో బిగ్ బాస్ హౌస్లో కూడా 24 అవర్స్లో మీరు ఉండేది, బట్ మాకు కనిపించేది ఒక 1 hour. అంటే ఈ టైంలో అంటే ఎంత ఉన్నా కానీ ఎడిటింగ్లో చాలా వరకు అటు ఇటు అవుతాయి. మీరు బయటకు వచ్చిన తర్వాత అలా అటు ఇటు అయినవి మేబీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు? 2 రోజులు ఐసోలేట్ చేశారు నన్ను. అవునా? అంటే ప్రోటోకాల్స్. ఓకే. సో నిన్న నేను ఇంటికి వచ్చా, ఇంకా ఫ్యామిలీతో గడిపా కొంచెం టైం, ఇంకా ఇక్కడ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. సో అంత టైం దొరకలేదు అండ్ నేను చెక్ కూడా చెయ్యా ఏం వచ్చింది ఏం రాలేదని, బికాజ్ ఐ నో ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌట్ వాట్ బయట గేమ్ వచ్చింది, పీపుల్ నా గురించి ఏమనుకుంటున్నారు, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. సో నా ఫ్యామిలీకి తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు, నాకు తెలుసు వెదర్ ఐఎమ్ ఎ జెన్యూన్ పర్సన్ ఆర్ నాట్ అనేది. వాళ్ళకి క్లారిటీ ఉంది. దే ఆర్ విత్ మీ అండ్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ చాలా అంతే అంటారు. సో పెళ్లి గురించి నన్ను ప్రేమించే వాళ్ళు కూడా తెలుసు. సో దే సపోర్టెడ్ మీ. వాళ్ళు చాలు.
ఎవరికి ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇస్తాయి, ఇంకా అందరికి ఇవ్వాలని లేదు. కరెక్టే అది. సో పెళ్లి గురించి ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? ఏమో మా అమ్మని అడగాలి. అడగలేదా ఇంకా? ఎంత అవన్నీ ఎందుకు అడుగు, కాల్ ఏమో వచ్చి ఉండొచ్చేమో. వచ్చాయా? మా నాన్న ఎక్కడే ఉన్నారు, అడగండి. వచ్చాయండి? ಬಂತಾ ಮದುವೆಗೋಸ್ಕರ ಕಾಲ್? రాలేదండి. ఓకే, ఏదో ఆ కళ్ళల్లో చూస్తే వచ్చాయి అన్నట్టే ఉంది. సో తెలుగు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే చాలా వరకు అంటే ఈ బిగ్ బాస్ అంటే విన్నర్ అయిపోయిన తర్వాత మీరు ట్రోఫీ అందుకున్న తర్వాత ఒకరోజు అంటే ప్లే అయ్యే ముందు ఫోన్స్ అందరివి తీసుకున్నారంట. ఇస్ ఇట్ ట్రూ? అందరివి తీసేసి టెలికాస్ట్ అయ్యేదాకా ఎవరిని వదలలేదు. దే వర్ ఇన్ ద స్టేజ్, వి సా ద ఎపిసోడ్ ఇన్ ద స్టేజ్. ఓకే, బిగ్ బాస్ అనే ఒపీనియన్ ఏంటి మీది? బిగ్ బాస్ రోలర్ కోస్టర్ అది. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ గో ఇన్. అంతే. బిగ్ బాస్ అంటే స్క్రిప్ట్ పరంగా కొన్ని జరుగుతాయి, చెప్పేవాళ్ళు చెప్తారండి, లోపలికి వెళ్తే తెలుసా నొప్పి ఏంటో. అంతేనా? అమ్మ బాబాయ్, చెప్పేవాళ్ళు చెప్తారు. ఇంకా ఇన్ని నెగిటివిటీ ఎందుకు వస్తుంది అనుకున్నారు బయట? అక్కడ వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఎమోషన్ మీ కంట్రోల్లోనే ఉండదు, మీ చేతిలో. అది కంట్రోల్లో తీసుకునేసరికి మీరు బయట వచ్చేసి ఉంటారు. ఓకే, అలా ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. సో మెయిన్గా బిగ్ బాస్ అంటేనే ఇప్పుడు అంటే నేను ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో చాలా పాపులర్. సో మీరు ఒక కన్నడ అక్కడ కర్ణాటకలో పుట్టి సో ఇక్కడ తెలుగులో అంటే ఒక టైటిల్ వినవడం అనేది ఏం చెప్తారు దాని గురించి? ఏం చెప్తా, మంచిదే కదా. మంచిదే కదా, అంత మావాలే కదా. కన్నడ ఏముంది, తెలుగు ఏముంది అండి. నాగారు కూడా అన్నారు కదా, సో భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం. అంతే కదా. ఇప్పుడు నేను తెలుగులోనే కదా మీతో మాట్లాడుతున్నా. ఎస్. సో తెలుగులో నన్ను ఏం పిలుస్తారు? నిఖిల్. కన్నడలో కూడా అదే పిలుస్తారు కదా. భాష మాత్రం కొత్త వర్డ్ చెప్పారు. అంతే కదా. భాష మారంగానే మనుషులు పిలుపులు మారవు కదా, సేమే కదా. ఎస్. సో సింపుల్. ఇంకోటి ఏంటంటే మీరు ఒక అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఒక డైలాగ్ అన్నారు, సో నటుడు అన్నాక మనకి ఫేస్ చాలా ఇంపార్టెంట్ అని. కానీ మీరు చేసే స్టంట్లు చూస్తే అబ్బా, ఇంకా అలా ఎవరు తగ్గట్లేదు. నేను మళ్ళీ ఒక చోట నేను సైలెంట్గా కూర్చుంటే గివ్ అప్ ఇస్తున్నావా అన్నట్టు కూడా మాట్లాడతారు. ఆడితేనేమో ఏంట్రా ఇట్లా ఆడతారు అంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు. అక్కడ కూర్చుంటేనేమో నించోమంటారు, నించుంటేమో కూర్చోమంటారు. అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు, చేయకపోతే తప్పు, చేసిన తప్పు. మళ్ళీ సింగిల్గా సోలోగా ఆడుకుంటే తప్పు, కలిసి ఆడితే కూడా తప్పు. ఎవరికైనా సపోర్ట్ చేసిన తప్పు, చేయకపోయినప్పుడు ఏం చేసిన తప్పు. సో మెంటలీ ఫిక్స్ అయిపోయాను. నాకు అనిపిస్తే ఆడతా, ఎలా ఆడాలో అలా ఆడతా. వాట్ ఎవర్ యు వాట్ అయిపోయింది. అలా ఫిక్స్ అయిపోయాను ఇంకా. అందుకే నేను బిగ్ బాస్ అంటే ఇప్పటి వరకు 8 సీజన్స్ కదా, ఇది 8 సీజన్. సో 8 సీజన్స్లో విన్నర్ అయిన ప్రతి వాళ్ళు కూడా అంటే ఒపీనియన్ అడుగుతున్నాను. అబ్బాయిలే అమ్మాయిలు ఎందుకు కాలేదు అని అడుగుతారు. రాంగ్ లెట్ మీ కంప్లీట్. అడుగుతారు, ఇదే అడుగుతున్నారు చాలా మంది. మీరు అలా ఊహించేసుకుంటే ఎట్లా? అందుకే కంప్లీట్ అవ్వనివ్వాలి. సో ఇప్పటి వరకు విన్నర్ అయిన అందరు కూడా అంటే లైమ్ లైట్లో ఉంటారు. ఓకే, కొన్ని రోజుల తర్వాత అసలు కనపడరు. ఎందుకని మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? ఇంకా అది నేను దాని గురించి చెప్పలేను. బికాస్ అందరి సిచ్యువేషన్ ఒకటే ఉండదు. మైట్ బి వాళ్ళు పర్సనల్గా కొంతమందికి నాకు వద్దు అని కూడా వెళ్ళిపోయారు, ఇండస్ట్రీ వద్దు అన్నట్టు. కొంతమందికి వేరే చోట తీసుకున్నారు. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు అది ఇంకా నా చేతిలో లేదు. నాది ఎలా అవుతుందో ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను అది ప్రాసెస్ని చేసుకొని వెళ్తానే తప్ప దానివల్ల ఎలా అవుతుంది, ఎక్కడికి పోతా, ఏంటి అనేది నాకు తెలియదు. ఐఎమ్ నాట్ వరీడ్ ఆర్ స్కేర్డ్ అబౌట్ ఇట్. ఐ విల్ గివ్ మై ట్రై. ఆ ప్రయత్నం అనేది నేను చేస్తూ ఉంటా. బికాజ్ నన్ను ప్రేమించి గెలిపించిన ప్రేక్షకులకి ఆబ్వియస్లీ నా రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎంటర్టైన్ చేయాలి అనేది. సో ఐ కీప్ డూయింగ్ మై బెస్ట్. లెట్స్ సీ. సో మీకు అంటే హౌస్ నుంచి బయటికి రాగానే కలిసారా బిగ్ బాస్ని? అంటే మాకు వాయిసే వినపడుతుంది, కలిసారా? ఇంతవరకు కలిసారు? నిజం చెప్పండి. మాకు వాయిసే వినిపిస్తుంది. కలవలేదా ఇంతవరకు? ఆయనకి ప్రేమతో అయినా మాట్లాడండి అని అడుక్కున్నా మాట్లాడాయన. నేను బిగ్ బాస్ వాయిస్ తప్ప ఫేస్ మనం ఒకటి ఊహించుకోవడమే తప్ప ఆ ఫేస్ గీస్ ఏం తెలియదు నాకు. అవునా? ఓకే. కానీ ఇప్పుడు మనం ఇంట్లో ఉండటం వేరు, కానీ 24 hours మీరు అన్ని డేస్ ఉన్నారు కదా, 105 days అంటే చుట్టూ కెమెరాలు. ఆ టైంలో ఎలా ఉండిందంటే మీ మైండ్ సెట్? చుట్టూ కెమెరాలు మీరు అంటారు కదా, మీరు వెళ్ళి ఒక రోజు 2 రోజుల తర్వాత మీకు ఆ కెమెరా గుర్తుకు రాదు. యూ స్టార్ట్ బిహేవింగ్ యువర్ సెల్ఫ్. అవును.
అది సడన్గా మీరు కంట్రోల్గా ఓవర్లీ కంట్రోల్ ఉంది చూసుకో అనేదాకా మీ కంట్రోల్ రాదు. ఓకే. యూ విల్ స్టార్ట్ బిహేవింగ్ న్యాచురల్లీ. మీకు అలా ఏమనిపిస్తుందో అండి గుర్తురాదు. ఓ కెమెరా ఉంది కదా చూసుకోవాలి కదా, స్టార్టింగ్ ఉంటుంది, తర్వాత అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఓకే. నాకు మీకు నిహారిక గారు తెలుసు కదా, నిహారిక రత్నప్రభ గారి డాటర్. సో తను నాకు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఆ టైంలో కూడా చెప్పింది మీ గురించి. మీరు కావ్య గారు సమ్ పార్టీలో కలిసినప్పుడు యా యా మీరు మీరు బాగా ఎమోషనల్ పర్సన్ అని చెప్పేసి ఆ టైంలోనే విన్నాను నేను. ఎమోషనల్ పర్సన్. నన్ను తిట్టేది, నా మీద అందరూ కంప్లైంట్ చేసేది, నేను కంప్లైంట్ చేసుకునేది కూడా ఐఎమ్ వెరీ ఎమోషనల్. త్వరగా హర్ట్ అవుతా లేదా త్వరగా కనెక్ట్ అవుతాయి ఎవరితో అయినా ఎమోషనల్. ఓకే. సో కొన్ని వీడియోస్ కూడా బయటకు వస్తాయి. సో మీరు కావ్య గారు సో బయటికి వెళ్ళి ఫుడ్ అంటే జనాలకి ఎట్లా వచ్చిందంటే ఓకే వీళ్ళిద్దరు పేర్. సో కొన్ని వీడియోస్ కూడా మీరు చేశారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బట్టలన్నీ వాళ్ళ సిస్టర్వి తినవి కాదు అని, అంటే ఇట్లా ఫన్నీ మూమెంట్స్ అన్నీ కూడా మేము అంటే ఉంటారు కదా ఫ్యాన్స్. మీరు బేసిక్లీ ఏం లేదండి, ఉంది అన్నా ఒకలాగా చూస్తారు, లేదన్నా కూడా ఒకలాగా చూస్తారు. చూసేవాళ్ళు వాళ్ళకి ఎలా కావాలో అలా చూస్తారు. అంతేగాని మీరు దానికి ఏం చేయలేదు చెప్పారు. దానికి ఏం చేయలేదు నేను బేసిక్లీ. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏం లేదంటున్నా, ఆయనకు చూసిన విధానం వేరే ఉంది. అవును, వీడియోస్ అలా డిపెండ్స్. అదే చెప్తున్నా, ఇక్కడ ఎడిటింగ్ అలా ఉంది, అక్కడ వీడియోస్ అలా ఉంటుంది. సో విచ్ ఇస్ దేర్ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్, విచ్ ఇస్ నాట్ దేర్ ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. అంతే అంటారు. అంతే. ఇప్పుడు 100 మంది 100 విధంగా నన్ను చూస్తారు. ఇప్పుడు మీరు నిఖిల్ అంటే మీకు ఒక విజన్ వస్తుంది, ఇంకోరికి ఇంకో వస్తుంది. బట్ ఐ కాంట్ కీప్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీ విజన్స్. ఓకే. సో ఓకే, మీకు ఎలా అనిపిస్తుందో రిసీవ్ ఇట్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఓకే, కానీ ఆన్సర్ రాలేదు నాకు. అదే అంత కాంప్లికేటెడ్ అది యాక్చువల్లీ. అవునా? అంటే అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. సో మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో చేసుకోండి, ఐఎమ్ ఓకే విత్ ఇట్. నెగిటివ్ పాజిటివ్ ఐఎమ్ ఓకే. ఎందుకంటే వెన్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, నేను దాని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశానో, నాకు ఏమనిపించింది అది నాకు మాత్రమే తెలుసుండే ఫీలింగ్. నేను ఫీల్ అయ్యేది మీకు ఫీల్ అవ్వండి అని చెప్పలేను నేను. సో మీకు ఎలా ఫీల్ అవుతుందో అలా తీసుకోండి, కామ్గా ఉండండి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి, అంతే అయిపోయింది. చాలా దిగ్పోయారు మీరు. బతకాలి కదండి మరి. లేదంటే నన్నే కాంప్లికేట్ చేసుకుంటా. ఎవరికో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి వెళ్ళి మళ్ళీ నేను కాంప్లికేట్ చేసుకుని తలనొప్పి ఎందుకు. మీకు ఎలా కావాలో అలా అనుకోండి, ఐఎమ్ ఓకే విత్ ఇట్. వంట కూడా బాగా చేస్తారుగా మీరు? వంట బాగా చేస్తా. మీ వైఫ్ అదృష్టవంతులు. అదే పెళ్ళే ముందు అదే లేడీస్ అదే చూస్తారు కదా. ఏమో మరి చూడాలి, లైఫ్. పెళ్ళికి ఇంకా టైం ఉందిలే. ఇంకా టైం ఉందా? అంటే ఇప్పట్లో చేసుకోరా పెళ్ళి? టైం పడుతుంది, ఫ్యూ ఇయర్స్ ఇంకా ఉంది. కొంచెం సెట్ చేయాలి, ఇంకా చేయాలి, కెరీర్ సెట్ చేయాలని. ఓకే, ఫ్యూ ఇయర్స్ అంటే రాసుకోండి మీరు. నిఖిల్ పెళ్లి చేసుకోవడానికి ఫ్యూ ఇయర్స్. సో ఇయర్స్ పడుతుందంట. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు అదే ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ డేట్స్ కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఫ్రైడే రిలీజ్ చేయాలి, ఎవరైనా ఒకరి కాలు గోల్డెన్ లెగ్, ఇలాంటివి సెంటిమెంట్స్ ఉంటాయి. సో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అనగానే దానికి ఒక సెంటిమెంట్ ఉంది. అలా కొంతమంది టైటిల్ తీసుకోకుండా మధ్యలో స్కిప్ చేసి అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయారనే కామెంట్స్ ఉన్నాయి. దీనికి మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకున్నారు. మీకు ఇష్టం వచ్చినట్టు ఏం చెప్తారు? మీరు ఎందుకు నిల్చున్నా అంటే నాకు నమ్మకం ఉంది. నేను ఓడిపోయిన స్టేజ్లో ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ టైటిల్ విన్నర్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ అండ్ నాకు ఆల్రెడీ విన్ అయిపోయాను అనే ఫీలింగ్లోనే ఉండే నేను. నన్ను అక్కడ దాకా తీసుకొచ్చారు. మధ్యలో 3వ వారనో 4వ వారం నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాలేదు అని నేను మనిషిని ది హెల్ప్ నేను చెప్పా. ఎమోషనల్లీ నేను బ్రేక్ డౌన్ అయిపోయిన టైంలో నేను చెప్పాను, నా వల్ల కావట్లేదు భయ్యా అని. అలాంటి మనిషిని స్ట్రాంగ్ చేసి నమ్మించి మేమున్నామన్న ఒక సపోర్ట్ ఓటింగ్స్ ద్వారా నాకు ఇచ్చి ఆ ధైర్యం ఇచ్చి నిలబడి నన్ను ఈరోజు విన్నర్ చేశారు. ఆ విన్ అవుతాననేది నాకు తెలియదు, బట్ నన్ను టాప్ 2 దాకా స్టేజ్ మీద దించినప్పుడు నేను నవ్వుతున్నానంటే ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ బికాజ్ ఐ వర్న్ అని. ఇక్కడ చెయ్యెత్తకపోయినా ఐ వాజ్ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్, బికాస్ ఆ అభిమానం నాకు ఎంత లక్షలు ఇచ్చినా రాదు, ఎన్ని సూట్ కేసు వచ్చినా రాదు. దట్ ఈస్ వాట్ ఐ లైక్. మీకు బెస్ట్ బర్డీస్ ఎవరు? పృథ్వీ. సో తర్వాత కాల్ చేశారా? ఆబ్వియస్లీ మనం మొన్న కలిసాం కూడా, వచ్చాడు నన్ను చూడడానికి వచ్చాడు. అవునా? ఓకే. తర్వాత ఏం లేదు, ఉన్నాం కాసేపు అంతా వెళ్ళిపోయాడు. ఓకే, నెక్స్ట్ మూవ్స్ ఏంటి మీది?
నెక్స్ట్ మూవ్స్ అదే ఇంకా ఆపర్చునిటీ ఫోన్ వచ్చింది, కొన్ని మీటింగ్స్ అవుతుంది, మాట్లాడాలి, మూవీసా సీరియల్సా? అన్నీ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి. ఓకే. 3-4 వచ్చింది. సో మీరు మంచి డాన్సర్ కూడా, ఫస్ట్ డాన్సరే కదా? చిన్నప్పటి నుంచి డాన్సర్, తర్వాత సీరియల్, సినిమా అలా వచ్చు. ఓకే. సో సినిమా అంటే ఇంకా మీటింగ్ జరుగుతుంది, ఇంకా అంటే ఫోన్ అయితే వచ్చింది, ఇంకా రేపు ఎల్లుండి వెళ్ళి మాట్లాడాలి, వి షుడ్ మీట్, మాట్లాడి చూడాలి. ఓకే. సో రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? ఇంకా ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడలేదా? వాళ్ళు మాట్లాడుతుంటే సార్ బయటికి వచ్చిన తర్వాత మన ఫోన్లో కాదు కూర్చొని ఏంటి అనేది మాట్లాడుకుందాం అని చెప్పుకున్నాము. సో ఇంకా వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవాలి. అదేంటి అంటే అక్కడే అయిపోయిన తర్వాత ఎంత అమౌంట్ అనేది తెలుస్తుంది కదా, అలా ఏమీ తెలియదా? దీనికి ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు కదా నేను చేస్తానో లేదో అనేది. ఓకే. కావాలి చేద్దాం అనుకున్నాం సార్, ఓకే సార్ మాట్లాడదాం అనుకున్నాం, అంతే, ఇంకా మాట్లాడలేదు. ఓకే. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మామూలుగా? మేబీ మాకు ఏదైనా నంబర్ చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. బడ్జెట్ పట్టి ఉంటే కదా బేసిక్లీ, ఏంటి వాట్ ఐఎమ్ సపోజ్ టు. మీ బడ్జెట్ ని మొత్తం మేము క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత కావాలో ఇస్తానో, నేను ఎంత కావాలో అడుగుతా. దానికి అదే కదా చెప్తున్నా. ఏంటి సార్ వాళ్ళది ఒకటి ఉంటాయి, మనం ఇంతలో చేస్తున్నాం రైట్, అంతలోనే నేను నాకు ఎంతవరకు వస్తుందో అని వాళ్ళు ఎంతో అనుకుంటుంటారు. నాకు ఓకే అయితే ఓకే, వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100, ఒకవేళ ఓకే కాకపోతే ఒకవేళ ఒక 100 రూపీస్ అన్నారు, నాకు సార్ ఒక 150 అయినా చూడండి అని నేను చెప్తా. ఇఫ్ 100 రూపీస్ ఇస్ ఓకే విత్ మీ అంటే ఓకే సార్ డన్, విల్ డూ ఇట్, అయిపోయింది. నేను అంతా బార్గెన్ చేయ, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇట్. డబ్బులు ఎక్కువ కావాలి, నో, నాకు వర్క్ ఇలా అంటే మళ్ళీ వర్క్ మంచిది కావాలి నాకు. వర్క్ అంటే ఆ ప్రాజెక్ట్ స్టోరీ బాగాలేదు బట్ డబ్బులు ఎక్కువ వేస్తున్నా అంటే నాకు వద్దది. డబ్బులు కావాలి, ఇంపార్టెంట్ లేదనట్లేదు, మంచి క్యారెక్టర్, మంచి స్టోరీ కావాలి, కంటెంట్ కావాలి. ఒక్క మంచి స్టోరీ లో బడ్జెట్ దాన్ని హిట్ అయితే కూడా అది మంచిదే కదా. ద మెయిన్ పార్ట్ ఈజ్ ద వర్క్. అది మంచి చేస్తే ఇది ఆటోమేటిక్గా వస్తుంది. మీ అంబిషన్ ఏంటంటే మంచి సినిమా తీయాలి, మంచి నైస్ స్టోరీ బేస్డ్ సినిమా తీయాలి. అంటే మీరు నేను దాంట్లో ఉంటా కదా, హీరోగా ఉంటారు. అంటే ఒక అంబిషన్ సినిమా తీయడం ఒక సినిమాతోటి కాదు కదా, అంటే ఉంటుంది కదా. దాని తర్వాత రెండో తీస్తాం కదా, ఫస్ట్ ఒక మంచి తీయాలి కదా. ఫస్ట్ అంబిషన్ అనేది ఫస్ట్ సినిమా మంచిది హిట్ అవ్వాలండి. డెబ్యూ ఏ జోనర్ అయి ఉండొచ్చు, అది ఏ జోనర్ అయితే మీకు బెటర్ అంటారు? నాకు ఏదైనా ఓకే, బట్ మరి కంటెంట్ బేస్డ్ ఏదైనా అంటారా? ఏదైనా స్టోరీ బేస్డ్ నాకు మంచి ఏదైనా ఓకే, బట్ ఐఎమ్ నాట్ సో డిపెండ్స్. మళ్ళా డిపెండ్స్ వాట్ స్టోరీ, హూస్ ద డైరెక్టర్, అవన్నీ ఉంటాయి కదా. డిపెండ్స్, కీప్ చేంజింగ్. ఇంకొకటి ఏంటంటే హౌస్లో పరంగా మాట్లాడితే, సో మధ్యలో అంటే మీకు తెలియకుండా, అంటే మాకు కనిపించిన వీడియో ప్రకారం చెప్తున్నాను, యష్మి గౌతమ్ క్లోజ్ ఉన్నారు, మధ్యలో మీరు వచ్చారు, సో యష్మి మీకు దగ్గర అయింది, అందుకని గౌతమ్ మధ్యలోనే నేను సైడ్లోనే ఉన్నా, వాళ్ళకి ఏదో ఇష్యూ అయింది అంతే. మధ్యలో నేను సైడ్లోనే ఉన్నా, అదే ఇంట్లోనే ఉన్నా. నేను నార్మల్గా నేను ఇప్పుడు కూడా ఆ ప్రాసెస్లో ఆ సిచ్యువేషన్లో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా ఆ మనిషితో అలాగే ఉన్నా నేను. ఓకే. సో ఐ హ్యావ్ నో ఎనీ కోపమ్మా బాధమ్మా ఎవరితో ఏం లేదు, ఐఎమ్ ఆల్ ఫ్రీ సేమ్ వే. ఎందుకంటే నేను ఎక్స్పెక్టే చేయలేదు ఎవరితో, సో నేను హర్ట్ అయ్యే ఛాన్సే లేదు అక్కడ. ఐఎమ్ సేమ్ విత్ ఎవ్రీ వన్. అండ్ చాలామంది కూడా అన్నారు యష్మితో మాట్లాడట్లేదేమో నేను, వీఆర్ నాట్ కనెక్టెడ్ అని. షీఈ్ అవుట్ ఆఫ్ స్టేషన్, సో మనం మాట్లాడలేకపోయాము. పృథ్వీ ఉన్నాడు, నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు బెంగళూరుకి. సో కలిసాం, నైనికా కేమ్, తన షూట్లో ఉంది. సో వీ కీప్ ఇన్ టచ్. సో మనం నార్మల్గా యాజ్ అ ఫ్రెండ్ వీఆర్ కనెక్టెడ్, బట్ అన్నీ బయటకు చెప్పలేము కాబట్టి అంతేగాని. సో దేర్ ఇస్ మధ్యలో అయితే నేను రాలేదు, వాళ్ళదేదో ఇష్యూ అయింది తప్ప అది నాకు ఇంకా ఐ డోంట్ మైండ్. కానీ వచ్చుండే ఫీలింగ్స్ సాంగ్ చింపేశారు అసలు. నాది విష్ణుదా, అయ్యో థ్యాంక్ యూ. వాళ్ళే అస్సలు సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా చాలా పోయింది అసలు మీ వీడియో, చూసుకున్నారా? అయిపోయిన తర్వాత వీడియో చూసాను, మరి ఎంత వైరల్ అయిందో తెలియదు. టూ మచ్గా వైరల్ అయింది. కరెక్ట్ 1 day రిలీజ్ అనగా మీది అలా పోయింది అది ఆ వీడియోతో పాటు. చింపేశారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆ మూమెంట్ లో శేఖర్ మాస్టర్, మీరు ఆల్రెడీ డాన్సర్ కదా, విష్ణు కూడా మంచి డాన్సర్. సో ఆ టైం కటక్ కటక్ మాస్టర్ రావడం, మేము చేయడమే అదృష్టం మాకు యాక్చువల్లీ. అది అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రోహిణి చేసింది, రోహిణి అవినాష్ చేశారు. అవును, అక్కడ కాదు నాతోనా, డైనింగ్ టేబుల్ దగ్గర, యా బయట హౌస్ నుంచి బయట
బయట చేశారు. ఓ రోహిణి ఎవరు తన మానస్ను తను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు నైస్ అప్పుడు. నైస్. అలా పోయిందనమాట. సో విష్ణు అనగానే మీకు అంటే నేను కొన్ని ఒక్కొక్క పర్సన్స్ నేమ్ చెప్తాను, ఏమనిపిస్తుందో చెప్పాలి అంతే కదా. చెప్తారా లేకపోతే నేను మార్చి అడగనా? మీ ఇష్టం అది. మీరు ఎలా అడగమంటే అడగండి, ఏం లేదు. ఇది గేమ్ పరంగానే పర్సనల్ పరంగానే బిగ్ బాస్. మీరు ఎలా చెప్పినా మేము తీసుకుంటాం. అదే నేను ఎలా చెప్పినా మీకు ఎలా కావాలో తీసుకుంటారు అనేది బాధ. మీకు కావాల్సినట్టు చెప్పండి. అది మీకు కావాల్సింది లేదు లేదు లేదు, అయ్యో ఏంటంటే మీరు అదే కదండి బయట ఇప్పుడు. అడగండి బయట చెప్తున్నా, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? నాతో చెప్తున్నారు అలా అలా ఏమో అనుకున్నాను. సో నబిల్ మస్త్ చిచ్చా, కూల్ చిల్గాయ్, మస్త్ అనిపిస్తాడు. ఓకే. ప్రేరణ ద ఫైటర్ సే. ఫైటర్. ఓ షీ ఆ అబ్బాయికి అబ్బాయి చూడదు, ఎగురుతుంది, దూకుతుంది. ద బెస్ట్ షీల్ ట్రై టు గివ్. ఓ ఓకే. అవినాష్ మస్ట్ ఎంటర్టైనర్. ఎస్. సో విష్ణుప్రియ ప్యూర్ హార్టెడ్, మనసులో ఏం ఉంచుకోదు, మూతి మీద వేసేస్తుంది. రోహిణి స్వీట్. స్వీట్. సో పృథ్వీ లయన్. లయన్ సింహం అంటే దా ఫేస్ కట్ కదా, ఆడ క్యారెక్టర్ కూడా దేనికి తగ్గడు, ఎగురుతాడు దేనికి తగ్గడు, ఎవరైనా కానీ అంతే ఆడు. సో తేజ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్. ఓ యష్మి. యష్మి మచ్చ, చిల్ బ్రో, మస్తు చిల్ బ్రో. ఓకే. హరితేజ స్వీట్ హోమ్లీ. ఓకే. గంగవ్వ నాకు ఒక ధైర్యం ఇచ్చిన ఒక మనిషి ఆమె. అంటే లైక్ నేను లైక్ నీకే నువ్వు వెళ్ళొద్దు, నువ్వు భీముడు, కూర్చో, నువ్వు కూర్చో. నిజంగా భీముడే. షీజ్ లైక్ అంటే ఒక ఎల్డర్లీ వైబ్రేషన్, ఒక గుడ్ గైడ్ అనొచ్చు. తనుంటే పద్ధతిగా ఉండాలనిపిస్తుంది ఎవరికైనా. పెద్దవాళ్ళు ఉన్నారు, రైట్ రైట్ రైట్, వి షుడ్ రెస్పెక్ట్, అది వస్తుంది. లేకపోతేనే నేను ఎవరైనా ఒకలాగా బిహేవ్ చేస్తాను. సో అది మిస్ అయ్యాం యాక్చువల్లీ. పావని. నైని పావని, షీఈస్ వెరీ క్యూట్ అండ్ స్వీట్. ఓకే. మహబూబ్. హీ గాట్ ఎ గుడ్ బాడీ అండ్ గుడ్ ఫిజికలీ స్ట్రెంగ్త్. ఓకే. మణికంఠ. స్మార్ట్. ఓకే. సో సీత. తనకి ఏమనిపిస్తుందో చెప్పేస్తుంది, ఇంకా అవతల వాళ్ళు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. ఇదేదో గుడ్డిగా ఫాలో అయిపోతుంది. సో నైనిక. నైనిక సిస్టర్. ఓకే. ఆదిత్య. ఆదిత్య అన్న ద గైడర్. నిజంగా కరెక్ట్గా చెప్పారు. సో సోనియా. సోనియా పక్కా మాస్. మాస్. తెలంగాణ లోకల్ మాస్. ఆమె నామినేషన్స్ మాట్లాడే విధానం అంతా మస్త్ మాస్. ఆ టైంలో మేము అదే అనుకున్నాం, మిమ్మల్ని తనని చూసే స్క్రీన్లో. సో తర్వాత మనం మాట్లాడదాం దాని గురించి. సో అబ్బాయి. అబ్బాయి బిగ్ బ్రదర్. ఓకే. శేఖర్. శేఖర్ అన్న. శేఖర్ అన్న స్వీట్ అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్, బట్ ఇరిటేట్స్ విత్ హిస్ లేమ్ జోక్స్. అవును నిజంగా జోక్స్. చిన్న బేబక. బేబక స్వీట్, బట్ చాలా ఏదైనా బాధ అనిపిస్తే మనసులో ఉంచేసుకుంటుంది. అదేంటి బయటకు చెప్పేస్తుంది? అది కంటిన్యూ చేస్తుంది మనసులో ఉంచుకొని కొన్ని డేస్ వరకు, బట్ తర్వాత మళ్ళీ మర్చిపోతుంది. ఇట్ విల్ టేక్ టైం కదా, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. లాస్ట్ గౌతమ్. వెరీ హార్డ్ అండ్ స్మార్ట్ ప్లేయర్. ఓకే. సో ఫైనల్గా బిగ్ బాస్ గురించి అంటే ఇప్పుడు సీజన్ 8 కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎవరైనా బిగ్ బాస్లోకి ఎంట్రీ అవ్వాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటా? ఎట్లయితే గట్లా, ఏదైతే అయితే చూసుకుందాం అనే వాళ్ళు మాత్రం వెళ్ళండి భయ్య. దెబ్బ మెంటలీ ఫిజికలీ స్ట్రెయిన్ చూసుకోండి. ఆల్ ద బెస్ట్.
ఇంక దానికి నేను చెప్పలేను. బయట ఎలా కనిపిస్తుందో అలా లేదు భయ్యా, లోపల చాలా రకరకాలుగా ఉంటుంది. రకరకాలుగా యు ఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్, ఐఎమ్ గోనా స్టాండ్ అన్నట్టు ఉంటే వెళ్ళండి లోపలికి, ఎంజాయ్. ఓకే, ఫైనల్గా మీరు పెళ్ళి చేసుకోవాలనుకునే పార్ట్నర్ ఎలా ఉండాలి? అమ్మాయిగా ఉండాలి. అమ్మాయి అయితే సరిపోతుందా? ఎలా ఉండాలి రిసీవింగ్ పర్సన్ బాగుండాలి, అంటే అర్థం చేసుకున్నట్టు. అర్థం చేసుకోవాలంటారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫర్దర్గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి సో మీరు అలా అలా వెళ్ళాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.